హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బ్రేక్ఫాస్ట్ కోసం పూరీ ఖుర్మాను అయితే రెడీ చేస్తున్నాను. పూరీ ఖుర్మాను రెడీ చేస్తూ మీతో ఒక మంచి మాటనైతే చెప్పాలనుకుంటున్నా. మనకు కోపం వచ్చినప్పుడు ఎదుటి మనిషిని ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, కానీ ఒక మాట మాత్రం అస్సలు అనకూడదు. మనం ఒక దెబ్బ కొట్టినా అది అప్పటికే నొప్పి ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. కానీ మనం ఒక మాట అంటే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అందుకే మనకు కోపం వచ్చినప్పుడు అదుపులో ఉండి మాట పొదుపుగా వాడాలి. మనం కోపంలో ఉండి ఎదుటి మనిషిని ఒక మాట అంటే మళ్ళీ మేము ఎంతో ప్రేమగా చూసుకున్న వాళ్ళకు మాత్రం ఆ మాట అనేది అస్సలు మర్చిపోలేరు. అదే మనం ఒక దెబ్బ కొడితే సర్లే మనవాళ్లే కదా అని ఆ దెబ్బని మర్చిపోతారు, ఆ నొప్పిని మర్చిపోతారు. అదే మనం ఒక మాట అనేస్తే మాత్రం వీళ్ళు అన్నారు అని వాళ్ళకి జీవితాంతం అదే గుర్తుకొస్తూనే ఉంటుంది. అందుకని మేము అదుపులో ఉండి మాట పొదుపుగా వాడుకుంటే ఏ సమస్య అయితే ఉండదు. చాలామంది కోపం వచ్చినప్పుడు ఎదుటి మనిషిని చాలా తిట్టేస్తూ చాలా మాటలను అంటూ ఉంటారు. ఆ ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతారనేది అస్సలు ఆలోచించరు. ఎప్పుడైనా సరే మాట అదుపులో పెట్టుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళే గొప్ప వ్యక్తి. మనల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మేమెంత బాధపడతాం. అయ్యో వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు, ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ ఇంత మాట అన్నారే, ఎందుకన్నారని మనం ఎంత ఆలోచించుకుంటాం. ఎందుకన్నారబ్బా అని అదే ఆలోచన అది మైండ్లో నుంచి అస్సలు పోనే పోదు. అలాగే మనం కూడా ఎదుటి మనిషిని అంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకొని ఉంటే అసలు ఏ సమస్య ఉండదు కదా. అది అమ్మ కానీ, నాన్న కానీ, అన్నయ్య కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, ఎవరైనా కానీ మనం ఒక మాట అంటే పాపం వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఎందుకంది పిల్ల ఇలా అని. అందుకని మేము అదుపులో ఉండి మాట పొదుపుగా వాడుకుంటే ఏ సమస్య రాదు. మనకి ఎవరైనా వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అని ఎదుటి మనిషి మీద చాడీలు చెప్తే కూడా అది ఎమ్మటే నమ్మకూడదు. చెప్పిన వాళ్ళు ఎలాంటోళ్ళు, అసలు చెప్పేవారు ఎలాంటోళ్ళు అని గమనించాలి. నాకు ఎదుటి మనిషి ఎవరైనా వాళ్ళు నీ మీద అలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్తే మటుకి నేనేం చేస్తానంటే ముందు ఆలోచించి 2-3 రోజులు ఆలోచించి తర్వాత ఆ మనిషికి వెళ్ళి నేను డైరెక్ట్గా అడుగుతాను. ఇప్పుడు వదిన ఏంది ఇలా వాళ్ళు ఇలా అంటున్నారు, అది నిజమేనా, నువ్వు ఇలా అన్నావా, ఎందుకు వదిన, ఏం జరిగింది, నా గురించి ఏమైనా తప్పు జరిగిందా, ఏమైనా ఉందా వదిన అని క్లియర్ అయితే చేస్తాను. అప్పుడు మన మనసులో ఏ బాధ ఉండదు. ఎదుటి మనిషి ఎందుకన్నారు, అసలు అన్నారా లేదా అనేది క్లియర్ అయిపోయిద్ది. అలా అడిగి తెలుసుకోవటంలో చాలా మంచిది ఉంది. మనం తెలుసుకోవటం వల్ల మన మధ్య వాళ్ళ మధ్య ఏ సమస్యలు రావు. అదే మనం మనసులో పెట్టుకొని ఇంకా వాళ్ళు ఏం చేసినా ఇందుకోసమే చేశారేమో అని ఆలోచించుకోవటం చాలా రాంగ్. అసలు ముందుగా వెళ్ళి క్లియర్ చేసుకుంటే మట్టుకి చాలా సమస్యలు రావు అస్సలు. నేనైతే నా మీద ఎవరైనా ఏదైనా చెప్పారని ఎవరైనా నాకు చెప్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని ఏం జరిగింది, ఇలా చెప్పారా, ఇది నిజమేనా, తగాదొద్దు, ఏం జరిగిందని అడుగుతాను నెమ్మదిగా. అడిగిన తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్పినప్పుడు ఆ రోజు అలా జరగలేదు, ఇలా జరిగింది, మీరు నమ్మితే నమ్మండి, లేదు, నేను చాలా క్లియర్గా ఉన్నానని నేను చెప్తాను. చెప్పటం వల్ల వాళ్ళ మనసులో ఏది ఉండదు. అవును, ఈ పిల్ల చెప్తుంది నిజమే, ఏం లేదు అన్నట్టు వాళ్లకు అనిపించింది. మనకు అవును, నేను ఈ మాట అనటం వల్ల వాళ్ళు బాధపడ్డారు, ఇప్పుడు నేను క్లియర్ చేశాను, నా మనసులో ఏముండదు. అందుకని మేము కోపం వచ్చినప్పుడు ఎవరికి మాట అనకుండా నోరు అదుపులో పెట్టుకొని అదుపు మాట పొదుపు అని పొదుపుగా మాటల్ని వాడాలి. అప్పుడు ఎవరి మనసు ఎలాగా నొచ్చుకోకుండా ఉంటుంది. ఈ మాటనైతే నేను ఎప్పుడూ మనసులోనే పెట్టుకుంటాను. అదుపు మాట పొదుపు అనే మాట మాత్రం నేను ఎప్పటికీ అస్సలు మర్చిపోను. ఎవ్వరికి ఏ మాట అనను. ఒకవేళ అన్నా కానీ వాళ్ళు పెద్దోళ్ళైతే క్షమించమని అడుగుతాను. అదే నేను పెద్దదాన్ని ఏదో అన్నాను, మీరేం అనుకోబాకండి, క్షమించండి అని నేను ఎమ్మటే అడిగేస్తాను. అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఎలాంటి సమస్యలు అసలు రానే రావు.
నేను చేసేదే, నేను పాటించేదే మీకు చెప్పాను. నచ్చితే ఫాలో పోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.